అందరికీ నమస్కారం. నేను మీ ఎంఎస్. తమిళనాడులో అయితే ఘోర ప్రమాదం, ఊహించని ప్రమాదం జరిగింది. ముఖ్యంగా ఎవరైనా తమ అభిమాన హీరో, ఎవరైనా సరే అభిమానించే హీరో రాజకీయ అరంగేట్రం చేస్తున్నారంటే చాలామందికి సంతోషం ఉంటుంది. అదేవిధంగా వారిని చూడాలని చెప్పేసి చాలా ఆతృత ఉంటుంది. దానికి తగ్గట్టుగానే టీవీకే అధ్యక్షుడు విజయ్ తమిళనాడులో శనివారం ఒక సభ పెట్టాలని చెప్పేసి ఆలోచన చేయడం జరిగింది. ఆ విధంగానే ఆయన వారానికి 2 సభలు పెట్టుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. దానికి అనుగుణంగానే ఆయన శనివారం నాడు కరూరులో 12 గంటలకు సభాస్థలానికి వస్తారని చెప్పేసి ఆ నిర్వాహకులు, తర్వాత టీవీలలో, వార్తా ఛానళ్లలో చాలా ప్రచారం అయింది. అయినప్పటికీ కూడా ఆయన ఆలస్యంగా వచ్చినాడు, 7 గంటలకు వచ్చినాడు అని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకొచ్చేది అంటే చాలామంది, ముఖ్యంగా నిర్వాహకులు, ఆ యొక్క ఈవెంట్ ఆర్గనైజర్లు 10,000 మంది వస్తారని చెప్పేసి ఆలోచించడం. కానీ దానికి తగ్గట్టుగా ఎక్కువగా ముఖ్యంగా తమిళనాడులో చాలామంది ఇప్పుడున్న రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఆ విధంగానే వాళ్ళకి ఎక్కువగా సినిమా మీద చాలా ప్రేమ ఉంటుంది, మక్కువ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళని కూడా, సినిమా హీరోలను కూడా చాలా ఎక్కువగా ఆరాధిస్తారు, అభిమానిస్తారు అక్కడ జనం. దానికి తగ్గట్టుగానే విజయ్ అంటే ఎక్కువగా కొంచెం అభిమానిస్తారు, ఆరాధిస్తారు. తమ అభిమాన హీరో రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు, ఆయన చాలా దగ్గర నుంచి చూడాలి అని చెప్పేసి చాలామంది అత్యుత్సాహంతో దగ్గరికి రావడం జరిగింది. అయితే 10,000 మంది వస్తారనుకున్న జనం, ఆ నిర్వాహకులు 25,000 మందికి పైగా రావడం, దానికి తోడుగా ఆ క్యారవాన్కి దగ్గర రావాలి, మా అభిమాన హీరోని టచ్ చేయాలి, దగ్గర నుంచి చూడాలని చెప్పేసి ఆ ఆతృతతో ఇక్కడ కొంచెం తొక్కిసలాడైతే జరిగింది. కానీ కొంతమంది వాదన అయితే 12 గంటలలో వస్తా అన్న వ్యక్తి ఆయన 4:45 నిమిషాలకి మాత్రం ఆ కరూరు ప్రాంతంలోకి రావడం జరిగింది. కానీ ఆయన ముఖ్యంగా కావాలని ఉద్దేశపూర్వకంగానే అక్కడ వెయిట్ చేసి తర్వాత 7 గంటలకు సభాస్థలానికి రావడం వల్ల ఈ తొక్కిసలాట జరిగింది అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఘోర ప్రమాదం అయితే జరిగింది. ఖచ్చితంగా వాళ్ళని ఎవరు తీసుకెళ్ళలేము, కానీ మనం కూడా కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తమ హీరోల్ని చాలామంది సినిమాల్లో చూస్తాం, చాలా ఆనందపడతాం. కానీ అదేవిధంగా నిత్య జీవితంలో కూడా రాజకీయాలకు రావడానికి ఆస్కారం ఉంది. వారిని కూడా మనం అభిమానించాల్సిన అవసరం ఉంది. కానీ దానికి తగ్గట్టుగా మనం కూడా కొద్దిగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ చాలా ఘోరం అయితే జరిగిపోయింది. టీవీకే అధ్యక్షుడు విజయ్ సభలో తమిళనాడులో అయితే చాలామంది 38 మంది పైగా మరణించడం జరిగింది. ఆయన చాలా వరకు 12 గంటలకు వస్తానని చాలా మీడియాలలో, పేపర్లలో, తర్వాత టీవీలలో కూడా రావడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఆయన కొంచెం లేటుగా, ఆలస్యంగా 7 గంటలకు రావడంతో ఈ యొక్క దుర్ఘటన జరిగిందని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఇది ముఖ్యంగా ఇక్కడ తమిళనాడులో జరిగిన ఘోర ప్రమాదం అయితే జరిగింది. దీని మీద ఒక అంశం.